దందాలు ధమ్కీలు కబ్జాలు మర్డర్లు సెటిల్మెంట్లు చేసేట్లా తోపులుంటారు డాండ్లు ఫోన్ చేసి ధమ్కిస్తే చాలు అవతలోడు ఆదుర్కోవాలి బయటికి పెద్దగా రారు గాని లీడర్ల కాంచి పోలీసుల దాకా అందరితోటి దోస్తానుంటది ఓ చేతుల ఫోను ఇంకో చేతుల తుపాకీ డార్కర్ అంటే ఎట్లుంటాడో చూపిస్తుంటారు ఆయన పేరు చెప్తేనే గజ్జును అనుకుతారు టైం దగ్గర పడి పోలీసులు వేసేసిండ్రు గాని లేకుంటే ఇంకెంత తిప్పల పెట్టునో నయంగాడు చచ్చి 9 ఏళ్ళైనా మనోళ్లకు న్యాయం జరగలే 32 ఏళ్ల కిందట యాదాద్రి జిల్లా భువనగిరిలో 154 ఎకరాల్లో 500 ప్లాట్లు కొన్నారట 400 మంది లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అని పేరు పెట్టుకుర్రు అయితే సిటీ దగ్గర ఉండే వరకు నయం గారి నజరు పడ్డది హీగేముంది గ్యాంగును పంపిండు అందరిని బెదిరించి రప్ప దొంగ పట్టాలు చేయించుకుండట పుణ్యాత్ముడు కొంత భూమిని భార్య పేరు మీదకి మార్చిండట వాళ్ళకి ఓనర్షిప్ లేనప్పటికీ కూడా ఉంది అని ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో ఇవ్వడం ద్వారా మా ల్యాండ్ని వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డులో తప్పుడుగా ట్రాన్స్ఫర్ చేశారండి మనోడు ఎన్కౌంటర్ అయినాక భూములను కొనొద్దు అమ్మొద్దు అని బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఎట్లా గుంజుకుండో విచారణలో బయటకు వస్తుంది మళ్ళా ప్లాట్లు మాకు వస్తాయని వీళ్ళంతా ఆశపడితే ఈ నడుమనే బ్యాన్ తీసేసిర్రట దొరికిందిరా సందన గ్యాంగ్ మళ్ళా మోపై దొంగ కాగితాలతో అమ్ముడు పెడతారట వాళ్ళు ల్యాండ్ మీద ఉండి వాళ్ళు చేసుకుంటున్న కంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్లు పెట్టుకొని మమ్మల్ని లోపల ఇప్పుడు 2006లో సెకండ్ రిజిస్ట్రేషన్ అయిందో డిస్టర్బ్ చేసి మమ్మల్ని బెదిరించారు రానికుండా చాలా మంది డిస్కంటిన్యూ చేశారు రావడం భయమేసి మనోడి దందాలు ధమ్కీలు గిట్లుంటే ఇప్పటిదాకా ఈడీ దొరకబట్టిన ఆస్తి ఉత్త 11 కోట్లే మరి ఇల్లు చెప్తుంది 500 ఎకరాలంటే భువనగిరిలో తక్కువ ఎకరం కోటేసుకున్నా ఇదే 500 కోట్లు 30 ఏళ్ళలో 27 మందిని మర్డర్ చేసి 250కి మీద కేసులు మోసినోడు ఇంకెన్ని ఆస్తులు అమ్ముకొని ఉండాలి అప్పుడు ఏం జరిగిందో గానీ ఈ గవర్నమెంట్లన్నీ వీళ్లకు న్యాయం జరిగేటట్టు చూడు రిజరా